వచ్చేస్తే వైకే ల్యాబొరేటరీ రీజనల్ మేనేజర్ కర్ణాటక. నా పేరు రెడ్డప్ప. ఇది వచ్చేసి ఒక రోజా ఫ్లవర్ తోట. అంటే కోలార్ డిస్టిక్, కోలార్ తాలూకు బెట్టె ಕೆಂಚೇಗೌಡ ಹಳ್ಳಿ ಕೆಂಚೇಗೌಡ ಹಳ್ಳಿ ಬೆಟ್ಟ ಮೇಲೆನ తేరెల బెట్ట మేలే అనే విలేజ్లో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. ఆ విలేజ్లో వచ్చేసి మంది ప్రోడక్ట్లు వాయు యంత్ర వైకే స్టార్ స్ప్రేయింగ్ ప్లస్ వచ్చి డ్రిప్కి వచ్చేసి మన సూర్యం డ్రిప్లో ఎక్కించినది. చూడండి ఎట్లుంటుంది అనేది. దాన్ని నేను ఇప్పుడు మన రైతుని పరిచయం చేస్తాను. మన రైతు నుండి వివరాలు కనుక్కున్నాము. వివరాలు కనుక్కొని అడగండి వాళ్ళ రిజల్ట్ ఎట్లుండదు, ఆ రిజల్ట్ కొట్టినట్లు ఎట్లా వచ్చినది. వాళ్ళు ముందు కెమికల్ వర్షన్లో ఫుల్గా చేసినారు, హెవీ కెమికల్ వర్షన్ చేసినారు. కెమికల్ నుండి టక్ చేంజ్ అయ్యి ఓన్లీ వైకే ఆర్గానిక్ లెక్క వచ్చినారు ఇప్పుడు ప్రజెంట్. వచ్చినాక చూడండి ఎంత మట్టుకు రిజల్ట్ ఉంటాయి, ఎలా బర్డ్స్ అనేది ఎంత డెవలప్మెంట్ అయింది, ఎంత బర్డ్స్ వచ్చినది. కెమికల్కి ఇప్పటికి డిఫరెంట్ మన రైతుని అడిగి కనుక్కున్నాం. ఓకేనా అన్న? ఈ పేరు అన్న మున్రాజు. ఏ ఊరు అన్న మీది? ಕೆಂಚೇಗೌಡಪల్లి. మీ డిస్టిక్ ఏదన్నా? కోలారు తాలూకు కోలారు. ఇది విలేజ్, ఇది బెట్ట మేళ కేరళి బెట్ట. ముందు ఏమేమి మెడిసిన్ వాడుతున్నారన్నా? ముందు మోనో బుల్లెట్, అంట్రాకాల్లో అవి కొడతాను. అప్పుడు డిఫరెంట్ కి ఇప్పుడు ఇవి కొట్టినాక నీకేమంటే డిఫరెంట్? ఇవి కొట్టినప్పుడు ఇంకా ఏమో పర్వాలేదు, కొంచెం పసుపు వస్తా ఉంది. ఇవంతా ముందు కొట్టినప్పుడు అట్లా ఉంటానా మీకు? లేదు, ఈ బర్స్ లేదు. ఇది కొట్టినాకనే బర్స్ స్టార్ట్ అయినాయి, ఫుల్గా స్టార్ట్ అయినాయి, అన్ని బాగా వస్తున్నాయి. బాగా వచ్చా గ్రీనెస్ బాగా పెరిగింది, బాగా గ్రీనెస్ పెరిగింది. దీని నుండి మీకు ఏమేమి పోయినాయి డిసీజ్? దీన్ని ఇంకా ట్రిప్స్, మైట్స్ అంతా తక్కువైంది. తెల్ల ట్రిప్స్, అదే వైట్ ట్రిప్స్ కంట్రోల్ అయింది, ఎల్లో ట్రిప్స్ కంట్రోల్ వచ్చింది. రెడ్ మైట్స్ ఏమన్నా వచ్చిందా? అది పోయిందా? ಅದೇ ಸ್ವಲ್ಪ ಚುಕ್ಕೆ ರೋಗ ಸ್ವಲ್ಪ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೈತೆ ಅಷ್ಟೇ, ಅದಕ್ಕೆ ತಗೊಂಡ್ಬಂದು అదే చుక్క రోగం మట్టుకు ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ మళ్ళీ స్ప్రేయింగ్ కి వాయు యంత్ర నానాసిరల్లో ಕ್ಲಿಯರ್ ಆಯ್ತಂದ ಅದೇ. ಓಕೆ, ಹೂವನು ಅಷ್ಟೇ ಮೊದ್ಲಕ್ಕಿಂತ ಇವಾಗ ಫಸಲು ಚೆನ್ನಾಗಿ ಬಂದೈತೆ. 2 ಬ್ಯಾಗು ಈ ತರ 70 kg 80 kg ಗಂಟ ಕೊಯ್ದೈತೆ. ಮೊದ್ಲು 30 kg ಇವಾಗ ಕೊಯ್ದಿಲ್ಲ, ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ పూలు 20 kgలు 30 kg వచ్చ. ఇప్పుడు ಹೆಚ್ಚು తక్కువ 100 kg గంట దొరికింది. ఇప్పుడు 100 kgలు వచ్చా. ఈ స్ప్రేయింగ్ అయినాక 100 kg దాకా కటింగ్లు అవుతాయి. బాగుంది అన్న. ఇప్పుడు నీకు సాటిస్ఫై అయినావా దీని నుండి?